బడంగ్పేట్ సర్కిల్లో పార్కుల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బడంగ్పేట్ సర్కిల్ డీసీ సమ్మయ్యకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రజల అవసరాల కోసం పార్కు స్థలాలు కేటాయించగా అక్రమార్కులు వాటిని కబ్జా చేసి దండుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 61 డివిజన్ దేవతల గుట్ట పరిధిలో సర్వే నెంబర్ 75/1లో సుమారు 1600 గజాల పార్కు స్థలం ఫోర్టరీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ పార్కు స్థలం సుమారు 4 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. గత పాలకవర్గ హయాంలో అధికార దుర్వినియోగం కారణంగానే ఇలాంటి ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటి మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ సహకారంతో ఇదంతా జరిగిందని విమర్శించారు. పార్కు స్థలాలను కబ్జకు గురైన పార్కు స్థలాలను కాపాడదాం. కబ్జకు గురైన పార్కు స్థలాలను పార్కు స్థలాలను అమ్ముకున్న అవినీతి నాయకులను మేము వచ్చి కనీసమైన 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంత రోడ్లు లేవు, ఇంత తాగడానికి నీళ్లు లేవు, ఆరు ఇంకా డ్రైనేజీ లేదు. ఆరు ఉన్న స్థలాన్ని కూడా మాకు వదిలిన స్థలము సెప్టిక్ ట్యాంకు ఆట స్థలానికి వదిలింది, దాన్ని కూడా కబ్జా చేయాలని ఆ భూమి అమ్మిన పెద్దలు వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. మాకు మీ ద్వారా మాకు ఏమైనా మంచిగా కలగాలని వచ్చాం.